సాధారణంగా మన దగ్గరికి పేషెంట్స్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు అందరూ గూడా రెగ్యులర్‌గా వస్తుంటారు మైనస్ పవర్ ఉండేవాళ్ళు. కొంతమందికి మటుకు మనము డ్రాప్స్ ఏసి రెటినా చెకప్ చేయాలని చెప్తాం. ఎస్పెషల్లీ హై మైనస్ పవర్ ఉండేవాళ్ళకి రెటినా చెకప్ అవసరం. ఎందువల్ల అంటే హై మైనస్ పవర్ ఉండే వాళ్ళకి రెటినాలో పలచబడటం గానీ, లేదా దాన్ని రెటినల్ డీజనరేషన్ అంటాం. లాటిస్ అంటాము, పేవింగ్ స్టోన్ డీజనరేషన్ అంటాము. అట్లా రకరకాల డీజనరేషన్స్ ఉంటాయి. సేమ్ టైము రెటినాలో హోల్స్ కూడా ఏర్పడొచ్చనమాట. అంటే సన్న రంధ్రాల్లాగా ఏర్పడుతుంది. అలాంటప్పుడు అది ఏర్పడినప్పుడు పేషెంట్‌కి కొంతమందికి సింప్టమ్స్ ఒస్తాయి. సో, వాళ్ళు లైట్ ఫ్లాషెస్‌లాగా కనిపిస్తుంది అవన్నీ చెప్తారు. కానీ అది హోల్ స్టేజ్‌కి ఎళ్ళకుండానే డీజనరేషన్ ఉన్నప్పుడు సో, సింప్టమ్స్ అనేవి ఉండవనమాట. సింప్టమ్స్ ఉండవు. సో, అందువల్ల వాళ్ళకి మనము రెగ్యులర్‌గా హై మైనస్ పవర్ ఉండే వాళ్ళకి మనము డ్రాప్స్ ఏసి రెటినా చెకప్ అనేది చేయాలి. సో, ఈ రెటినల్ హోల్స్ లేదా రెటినల్ డీజనరేషన్స్ విత్ హోల్స్ ఉండి అది సింప్టమాటిక్‌గా అంటే ఇలా ఫ్లాషెస్ కానీ ఉండటం వల్ల అలాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వాటికి లేజర్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సొస్తుంది. సో, అది ట్రీట్ చేయకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలా సివియర్‌గా విజన్ థ్రెటనింగ్ అంటే రెటినల్ డిటాచ్‌మెంట్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. సో, రెటినల్ హోల్స్, రెటినల్ డీజనరేషన్స్ ఏమన్నా ఉన్నాయా అనేది మనము థరోగా డ్రాప్స్ ఏసి చెక్ చేసి అవసరమైతే వాటికి లేజర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సొస్తుంది. లేకపోతే రెటినల్ డిటాచ్‌మెంట్ జరిగితే అది సర్జరీ చేయాల్సిన స్టేజ్‌కి వెళ్తుందనమాట. అందుకని హై మయోపియా వాళ్ళందరూ కూడా రెటినా చెకప్ అనేది యాన్యుయల్‌గా అంటే ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. థాంక్ యూ.